months కూడా కాలేదు ఆ అమ్మాయి జాయిన్ అయ్యి. షీ జాయిన్ ఫర్ కటింగ్ స్పూన్ ఇన్ హ్యాండ్, షీ గెట్ సమ్వేర్ అరౌండ్ 22.4 ప్యాకేజ్లో అయినా కూడా. అండ్ దెన్ తను విత్ ఇన్ 3 months ఓకే షీఈస్ అర్నింగ్ ఆల్మోస్ట్ లైక్ డబుల్ ది అమౌంట్ బికాస్ దే ప్రూవ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వెన్ సర్ సేయింగ్ మనం ఎక్కడున్నామో ఏ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడరేషన్లో కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు టెక్నికల్గా ఏ లెవెల్లో ఉన్నారు, మనల్ని మనం చూసుకోవట్లేదు అక్కడ. నా డిగ్రీ ఒకటే మాట్లాడితే కాదు కదా, అంతే కదండి. రైట్, ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు మై సెల్ఫ్, నాకెంతొచ్చు నాకేమొచ్చు కూడా చూసుకోవాలి కదా. ఆ లెవెల్ ఆఫ్ గ్రూమింగ్ కావాలి. అండ్ యాజ్ సెట్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చూసినా కూడా పేరెంట్స్ ఎందుకు ఇంతే, ఇప్పుడు ఏదో చెప్పుకోవడానికి కాదు కదా మనం చేసేదైతే 100%. మేమైతే బిలీవ్ ఏంటి, మీరు జాబ్ చేసినా ఆల్మోస్ట్ మనం మోర్ దెన్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం వర్క్లోనే ఉంటాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 8 to 10 hours మాత్రమే ఫ్యామిలీ ఆర్ ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుంది కన్సిడరేషన్, మీరు జస్ట్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఏ ఐటీ ఇంజనీర్ అండి 8 hours ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇప్పుడు నా కజిన్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎంతమంది పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని నేను పక్కనుంటే మాట్లాడతారు? లేదు. మెయిల్ వచ్చిందలా చూస్తారు, ఒక పింగ్ వచ్చిందా చెక్ చేసుకుంటారు. ఎవ్రీ టైమ్ దే డూ దాట్.